సో ఇంకో రాజకీయ న్యూస్ కి వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిణామాల్లో ఇటు కాంగ్రెస్ లోనేమో చేరికలు ఘోరంగా భారీగా సాగుతున్న పరిస్థితి, అండ్ అలాగే ఇటు బీఆర్ఎస్ లోనేమో ఎమ్మెల్యేలు కరువైతున్న పరిస్థితి, అండ్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా కరువైతున్న పరిస్థితి. అండ్ ఇప్పుడు ఈ రెండు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న దాన్ని బీజేపీ దీన్ని పాజిటివ్ గా మలుచుకుంటుంది అని చెప్పేసి చూడాలి. ఎందుకంటే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది అని చెప్పేసి ఇటు పార్టీ వర్గాల్లో కూడా చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో అట్లా అనమాట. సో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ, త్వరలోనే 4 ఎమ్మెల్యేల చేరిక అంటూ పార్టీలో ధీమా. సో త్వరలోనే 4 ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతారు, ఇక ప్రధాన ప్రతిపక్షం అవుతామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. గులాబీ నుంచి చేరబోతున్నారని ప్రచారం, ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు. సో ఇట్లా ఈ విధంగా సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఇప్పటి 4 ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారు. 4 కాదు, సో 20 మంది టచ్ ఉన్నారని చెప్పి బండి సంజయ్ కూడా అన్న పరిస్థితి. ఒకసారి చూద్దాం అది కూడా. రైట్. సో ప్రస్తుతం కమలం పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వ్యూహం. ఇప్పటికీ 7 సభ్యులతో హస్తం గోటి, 7 సభ్యులు హస్తం గోటికి. అదే బాటలో ఇటు బీజేపీ పార్టీ తన వ్యూహం అది రచిస్తుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం అది రచిస్తుంది. ఇద్దరి పార్టీల మధ్యలో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 పార్టీల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీ విలువలా కొట్టుకుంటుంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సో చూద్దాం డీటెయిల్ గా. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారుతున్నదా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకోబోతున్నదా? గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి కోల్పోతున్నదా? రెండో అతిపెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిట్ కి పరిమితం కానున్నదా? సో 25 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోనున్నదా అని చెప్పేసి అన్ని క్వశ్చన్ మార్క్స్ అంటే అన్నిటికీ క్వశ్చన్ మార్క్స్ ఇస్తున్నారు. సో అనే చర్చలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీ కనీసంగా 12 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలనుకున్నదే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలనుకున్నదే అనే మాటలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు వినిపించొద్దని రిమైనింగ్ 8th పేపర్లు ఉంది. ఇట్లా సో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ఇటు కాంగ్రెస్ పార్టీలు వీలైనంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అండ్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందే వీళ్ళు కూడా ఇటు బీజేపీ పార్టీ కూడా సో మేము ప్రధాన ప్రతిపక్షంగా మారాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తున్నట్టు కనిపిస్తా ఉంది. సో ఇట్లా ఇప్పటికే ఆ 4-5 టచ్లు ఉన్నారు. అండ్ అలాగే బండి సంజయ్ కూడా 26 మంది ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంటది అంటే అది తట్టుకుంటది అంటే ఇటు కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఇటు బీజేపీ స్ట్రాటజీస్ వీటన్నిటిని కలిపి వాళ్ళు తట్టుకుంటారా అని చెప్పేసి వేచి చూడాలి మనం. సో ప్రస్తుతం అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించేది పార్టీగా మారే అవకాశాలు ఏర్పడుతున్నాయని చర్చలు జరుగుతున్నాయి. సో ఇట్లా అనమాట. సో బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతుంది అని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది గట్టిగా. సో దిక్కు తోచని స్థితిలో బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల నాటికి రాష్ట్రంలోని రాజకీయాలు మరింత మలుపు తీరబోతున్నాయని చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈ నెల చివరికల్లా 3rd ప్లేస్ కి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ మాటల వెనుక ఉద్దేశం. సో ప్రస్తుతం మెయిన్ అపోజిషన్ గా ఉన్న బీఆర్ఎస్ 3rd ప్లేస్ కు పడిపోయి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 8 మంది సభ్యులతో బీజేపీ మరో 4 చేరికతో మెయిన్ అపోజిషన్ హోదాలో చేదక్కించుకోవాలని చెప్పేసి ధీమా కాషాయ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇలాగే బీఆర్ఎస్ అండ్ చేరికలపై కూడా బీజేపీ చాలా ధీమాగా ఉంది. సో పార్టీలో చేర్చుకోవడానికి తాము వ్యతిరేకం కాదని బీజేపీ నేత బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటున్నారు. సో ఇట్లా ఒకవేళ సపోజ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలో జాయిన్ కావాలంటే సో కంపల్సరీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి దాని తర్వాత బీజేపీ పార్టీకి రావాలని చెప్పి వీళ్ళు ఒక రూల్ పెట్టినట్టు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే చాలా మంది నాయకులు కూడా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అట్లా బండి సంజయ్ గారు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి అవకాశం లేక వెళ్ళాలనుకున్న జిల్లాలోని పరిణామాలు అందుకు సానుకూలంగా లేక సో బీజేపీ వైపు చూస్తున్నారు. కనీసంగా 4 బీజేపీలో చేరతారని ఆ పార్టీ ధీమాతో ఉన్నది. అప్పుడే దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి మార్గం సగమవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలన్నది కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి లక్ష్యం.
ఏకకాలంలో అటు బీఆర్ఎస్ ఆ స్థాయి పడిపోవడంతో బీజేపీ మెయిన్ అపోజిషన్ గా అవతరించడంలో త్వరలోనే జరుగుతుందని చెప్పేసి అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో కమలనాథుల్లో నెలకొన్నది మొత్తం హస్తం. కాషాయ పార్టీల స్ట్రాటజీతో గులాబీ పార్టీ దిక్కుతోచిన స్థితిలో నలిగిపోతున్నది. సో ఈ విధంగా ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సో ఈ రెండు పార్టీలు కలిసి మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి అని చెప్పేసి. సో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు బీజేపీ ఏదైతే పార్టీ ఉందో సో అది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఏవైతే స్టార్ట్ అయిపోతున్నాయో అసెంబ్లీ సమావేశాలు, సో ఆ లోపు వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంలో ఉండాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. అండ్ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, సో వీళ్ళు ఎవరైతే బీజేపీలో జాయిన్ కావాలనుకున్నారో వాళ్ళు ప్రధానంగా వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అని చెప్పి వీళ్ళు ఒక రూల్ పెట్టి, సో అందుకనే అక్కడ ఇక్కడ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరో న్యూస్ చూసుకుంటే మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, పదవులకు రాజీనామా చేయాలనడంతో సంకోచిస్తున్నారు. బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకునేందుకే కేశవరావును చేర్చుకున్న కాంగ్రెస్. త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పేరు ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. సో ఇట్లా అన్నమాట. సో బండి సంజయ్ కూడా వాళ్ళు 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు మాతో అని చెప్పేసి చాలా ఘంటాపథంగా చెప్తున్నారు.